ఫస్ట్ మోహన్ బాబు గారి గురించి మాట్లాడాలి. నేను మోహన్ బాబు గారిని ఇప్పుడు ఇది రెండోసారి కలవటం. ఫస్ట్ టైం సినిమా ఓపెనింగ్ రోజు కలిశాను. ఆయన గురించి అంతకుముందు వినటం తప్ప నేను పర్సనల్గా చూసింది ఆ రోజే. ఆయన్ని చూడాలన్నా మాట్లాడాలన్నా కొంచెం భయం. ఒక అంటే ఎన్టీ రామారావు గారు వేరే వీళ్ళందరి గురించి విన్నాం, ఈయన గురించి విన్నాం. ఒక సింహం ఒక పులి మాట్లాడినట్టు నడిచి వస్తున్నట్టు ఉంటుంది ఆయన చూస్తుంటే. ఆయన పక్కన కూర్చోవాలన్నా మాట్లాడాలన్నా కూడా భయపడేంత గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత విష్ణు లాంటి హీరో అంటే నేను తీసింది ఇది 4వ సినిమా. మా కోనా గారితోనే కలిపి 3 సినిమాలు చేసాం. ఆ 3 సినిమాలు కోనా గారే ఆల్మోస్ట్ అంతా చూసుకున్నారు. నాకు ఎక్కువ డైరెక్ట్గా ఎక్కువ ఉండేది కాదు. ఈ సినిమాలో విష్ణు గారిని చూశాను. ఆయన క్రమశిక్షణ ఇప్పటికీ అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన చాలా డౌన్ టు ఎర్త్. మార్నింగ్ 7కి షూటింగ్ అంటే 6గా అందరికంటే ముందు ఆయనే ఉంటారు. 2 ఎవరితోనైనా ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తారు. ఆయన లాంటి హీరోతో మళ్ళీ సినిమా చేయాలని నాకు ఉంది నిజంగా. రెండోది మా కోన వెంకట్ గారు. నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మూవీ చేయాలని మూవీ మీద నాకున్న ఇంట్రెస్ట్ కొలిది కోనా గారితో నేను కలవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ఎంవివి గారు సినిమా అంటూ చేస్తే మంచి సినిమా చేద్దాం, మీరు తొందరపడద్దు, మీరు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు, డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ నేను మీతో ఏ సినిమా పడితే ఆ సినిమా తీయించే ఉద్దేశం నాకు లేదు. మీరు ఒక్కరోజుతో ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోకూడదు, మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను, అప్పుడే మీరు సినిమా చేయండి అని చెప్పారు. నేను ఇదివరకు కూడా ఆన్ ది డయాస్ ఈ విషయం నేను చెప్పాను. గీతాంజలి కథ వచ్చినప్పుడు గీతాంజలి కథ నాకు పిలిపించడం, వినిపించడం, తర్వాత సినిమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మా రాజ్ కిరణ్ డైరెక్టర్, ఆయన నాకు నచ్చిన దర్శకుడు. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, అనుకున్నది ఏదో అనుకున్నట్టుగా తీస్తారు. అది తర్వాత ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత పోసాని కృష్ణమురళి గారు, ఆయనతో ఈ సినిమాలో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన అంటే అంత గొప్ప ఆర్టిస్టు. నేను సినిమాలో చిన్న క్యారెక్టర్ ఏదో నాకు మా డైరెక్టర్ గారు లాంగ్ హెయిర్ చూసి ఈ సినిమాలో ఈ లాంగ్ హెయిర్ మీరే బాగుంటారు అని చెప్పేసి ఆయన నన్ను సెలెక్ట్ చేశారు. చిన్న క్యారెక్టర్ చేశాను ఇందులో. పోసాని గారితో కలిపి ఒక చేయటం, అలాగే రఘు గారు వీళ్ళందరితో కలిపి చేయటం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా నేను మొన్న రాత్రి ఫస్ట్ కాపీ చూశాను, చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు సినిమాలో. రత్నం బాబు గారు, ఆయన గురించి చెప్పాలంటే నిజంగా ఆయన రత్నం. డైరెక్టర్ గారు నాకు ఒకసారి కథ గురించి ఒక లైన్ చెప్పారు, ఇదండి కథ అని. నాకు బాగుందనిపించింది. సరే అండి ఓకే చేద్దాం అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత 1 వీక్లో, అంటే నేను వైజాగ్లో ఉంటాను, నాకు కొద్దిగా బిజినెస్లో బిజీ ఉండటం వలన సాధారణంగా ఏదైనా పని ఉంటే నాతో మాట్లాడాలంటే వాళ్ళతో మొహమాటంగా కూడా చెప్తాను, మీరు కొంచెం దయచేసి వైజాగ్ రావాలి, నాతో 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయాలంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండేది తక్కువ అని చెప్పేసి. ఓ రోజు డైరెక్టర్ గారు రత్నం గారు కలిసి వైజాగ్ వచ్చారు. ఒక 2-3 అవర్స్ కలిసి కూర్చున్నాం. ఆ 1 వీక్లో ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని రత్నం గారు వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా చూడగానే. నేను సీన్ టు సీన్ నాకు చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు మొత్తం విష్ణు గారి క్యారెక్టరు, ఎస్పెషల్లీ పోసాని గారి క్యారెక్టర్ అయితే నాకు అద్భుతంగా నచ్చింది సినిమాలో. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ అన్నీ చాలా బాగున్నాయి. సో వెంటనే నేను ఈ సినిమా అంటే విష్ణు గారితో చేద్దామని అనుకున్నాం. విష్ణు గారిని కలవటం, విష్ణు గారు ఓకే చేయటం. సరే నేనేం చేశానంటే విష్ణు గారిని ఒకసారి ఫస్ట్ టైం కలిసినప్పుడు విష్ణు గారు కూడా కథ బాగుందని చేద్దామన్నారు. ఈ సినిమాకి ఇంకా కీలకమైన వ్యక్తి విష్ణు గారి ఫ్రెండ్ విజయ్. ఆయన ఈ సినిమాని ఎంత చక్కగా నాకు హెల్ప్ చేశారంటే, నేను నా క్యారెక్టర్లో ఉన్నప్పుడే నేను ఈ సినిమా షూటింగ్ వచ్చాను, అదర్వైజ్ సినిమా షూటింగ్ దగ్గర నేను లేను. విజయ్ గారి ప్రతిదీ కూడా దగ్గరుండి సినిమా షూటింగ్ అంతా ఆయన చేతుల మీదుగా నడిపించి సక్సెస్ఫుల్గా చాలా షార్ట్ పీరియడ్లో, చాలా తక్కువ రోజుల్లో, మేము ఐ థింక్ అక్టోబర్ నెలలో మూవీ స్టార్ట్ చేసాం. అక్టోబర్ 19, 20 టైంలో 60 డేస్లో మొత్తం మూవీ టాకీపాట్ అంతా కంప్లీట్ చేశారు. సాంగ్స్ అవి కూడా చాలా బాగా చేశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సార్ ఇక్కడ లిబర్టీ తీసుకుని విజయ్ గారిని ఇన్వైట్ చేసేస్తాను సార్. మీరు ఎట్లాగో ఆయన పేరు చెప్పారు, ఇంతమంది టీంలో ఆయన లేరు. లెట్ మీ వెల్కమ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మిస్టర్ విజయ్ కుమార్ ఆన్ టు ద స్టేజ్.
ఈయన విష్ణు గారి క్లాస్మేట్ అండి. ఎంత తక్కువ మాట్లాడతారో అంత బాగా వర్క్ చేస్తారు. ఈ సినిమాకి అంతా నడిపించింది ఈయనే, మొత్తం అంతా సినిమా అంతా దగ్గరుండి చూసుకున్నారు బాగా. సో ఈయనకి చాలా థ్యాంక్స్ అనమాట. సినిమా ఎంత సక్సెస్ అయింది, ఎంత బాగా చేశారంటే ఈయనే. అసలు ఒక్క మాట కూడా మాట్లాడరు, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అదేవిధంగా బడ్జెట్ కూడా ఒక్క రూపాయి కూడా అవనివ్వరు. నా విషయంలో కూడా ఏదో షూటింగ్ ఎక్కడ చేద్దామని నోను, బడ్జెట్ పెరిగిపోద్ది, మీరు ఇక్కడే చేయండి అని చెప్పారు ఈయన. సో చాలా థ్యాంక్స్ అండి. సో అగైన్ అందరికీ విష్ణు గారు అవకాశం వస్తే మళ్ళీ సినిమా మాతోనే చేయాలని అడుగుతున్నాను. అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారిని మొన్న ఒకసారి కలవటం జరిగింది. మాతో సినిమా చేయాలని అడిగాం, కానీ ఆయన నాకు ఖాళీ లేదు ఇప్పుడు అని చెప్పారు. అవకాశం ఉంటే నెక్స్ట్ మూవీ మాకు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ కోన గారు, ఈరోజు వచ్చినందుకు, మీతో మాకు ఎప్పుడు మాతో కలిసి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోహన్ బాబు గారు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఎంవివి సత్యనారాయణ గారు.